నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో స్కిల్ ఫారం నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా నిరసన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపాటు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి పేర్కొన్న జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి మూర్తి. వైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో స్కిల్ ఫారం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ప్రజలకు పథకాలు ఇవ్వలేదని, గతంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలను పేర్లు మార్చి హామీలు ఇచ్చారని, ప్రజలు మోసపోయి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, వారు అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, మహిళలకు ఇస్తానన్న తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు పథకాలను అమలు చేయలేదని, వాలంటీర్ల జీతం పెంచి 10,000 చేస్తామని చెప్పి వాలంటీర్ల ఉద్యోగాలను తొలగించారని, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్న వారు ఇప్పుడు ఎక్కడ చూసినా మందు ఏరులై పారుతోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయం అడిగిన వారిపై పోలీసులతో కేసులు బనాయిస్తున్నారని, ప్రజలను అడుగడుగునా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలుద్దామని, వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలిపారు. ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం నాడు కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ఈ రోజుకి సంవత్సరం గడిచింది. సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం. ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేడు, ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు తుంగలో తొక్కి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో, ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని, మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు అధికారం మీకుంది. మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు, ఏముంది ముస్లిం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈరోజు కోరుతున్నా, మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు? ముస్లాం కూడా బటన్ నొక్కుతుందన్నారు. అంటే ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీరు కూటమి ఉందా అని అడుగుతూ ఉన్నా ఈరోజు మిమ్మల్ని. మా అజెండా అంతా కూడా ఒకటే. ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదో, నెరవేర్చేంత వరకు నిరంతరం ప్రజల తరపున మేముండి పోరాడతాం. గుర్తుపెట్టుకొని నేను కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఒకటి మిమ్మల్ని నిలదీస్తున్నాం. ఆనాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించారు ప్రజలు. ఈరోజు ఎమ్మెల్యేల గ్రామాల్లో పోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజల సమస్యలు ఎవరైనా అడుగుతున్నారా? ఎవరైనా కనుక్కుంటున్నారా నేను అడుగుతున్నా. గెలిచి ఈ రోజుకి సంవత్సరం అయింది. ఏ శాసనసభ్యుడైనా, ఏ పార్లమెంట్ సభ్యుడైనా ప్రజల్లోకి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, మీకు అన్ని పథకాలు వస్తున్నాయా, ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, నేనున్నాను అని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ఎవరైనా వెళ్ళి ప్రజలు పలకరించే పాపాను ఉందా అని అడుగుతున్నా నేను. గుర్తుపెట్టుకోండి, మీరు ఆనాడు కేవలం ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి ప్రజలు మోసపోయారు. మానవుడి నైజం ఏమి అంటే
కొడతానంటే భయపడతాడు, పెడతానంటే సంతోషపడతాడు. ఎవరైనా సరే నేను నీకు ఫలానా చేస్తాను అంటే వాడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి ప్రజల్లో మీరు వెన్నుపోటు పొడిచి సంవత్సరం అయిందని మేము ఈరోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం, గుర్తుపెట్టుకోండి. నేను కూడా తెలియజేస్తాను. బైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. బైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేయగా జాతర కమిటీ సభ్యులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించి సత్కరించారు. వర్షాలు మరింత విరివిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి మూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధర్తీ ఆబా బంజాదియా గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం ద్వారా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జగమర్ల పంచాయతీ దేవలంపేట గిరిజన గ్రామాన్ని సమగ్ర మరియు స్థిరమైన అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. దేశంలో ఎక్కువగా ఉన్న 63,243 గిరిజన గ్రామాలను గుర్తించి గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024 అక్టోబర్ 2న ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జగమర్ల పంచాయతీ దేవలంపేట ఎస్టీ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, దేవలంపేట ఎస్టీ కాలనీకి చెందిన ప్రజలు పాల్గొన్నారు. లేదు పాట లేదు, నీళ్ళు గురించి కూర్చోండాలి ఆడవాళ్ళు. ఎన్నేళ్ళ నుంచి నీళ్ళు లేకుండా ఎంత అవసరం. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో టీడీపీ ప్రజలను మోసం చేయడాన్ని జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించి నిరసన కార్యక్రమాలను పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలను వంచించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాదైందని అన్నారు. మోసపు హామీలతో ప్రజలను కూటమి నాయకులు వెన్నుపోటు పడిచి నేటికి ఏడాదైందని, ఈ ఏడాది కాలంలో లా అండ్ ఆర్డర్ దిగజారిందని, 390 మంది హత్యకు గురయ్యారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై 2466 అక్రమ కేసులు బనాయించి 500 మందిని జైలుకు పంపారని, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. దళిత నేతలను సైతం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులపై కూడా కేసులు పెడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం ఆధారంగా నడుస్తుందని, అవినీతి విషయంలో ఇసుక, మద్యం, మైనింగ్ అంటూ అన్ని విధాలా దోచుకుంటున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేశామని, మళ్లీ వైఎస్ జగన్ ఆధ్వర్యంలో చేసుకున్న ఒప్పందాలకు నేడు మీరు పునాదులు వేసుకుంటున్నారని అన్నారు. దావోస్కి వెళ్లి చంద్రబాబు, లోకేష్ ఒక్క పైసా పెట్టుబడి అయినా తెచ్చారని ప్రశ్నించారు. కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు లేకపోగా దాదాపు 3 లక్షల ఉద్యోగాలు తొలగించారని, 2.60 లక్షల మంది వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం పెంచుతామని అన్నారని అన్నారు. అధికారంలో వచ్చిన వారానికి వారి ఉద్యోగాలు తొలగించారని, ఇక ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు అదే దుస్థితి అన్నారు. పీఆర్సీ, ఐఆర్, సిపిఎస్ మొదటి తారీఖున జీతాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రజల కళ దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచే పోలవరాన్ని నిర్మించాలని చెప్పి ఎన్నో మంది ముఖ్యమంత్రులందరూ కూడా చర్యలు తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వ అనుమతులకు పంపిస్తే తీరా అది కార్యరూపం దివంగత ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టాము. మరి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయితేనే దాన్ని ఎత్తు తగ్గించేసావు. ఒక రిజర్వాయర్ను పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చి ఈరోజు ఒక చిన్న డ్యామ్గా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలన్నీ కూడా అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. మరి అదేవిధంగా పారిశ్రామిక రంగం
మనం ఇక్కడ దాదాపు 8,000 కోట్లతో ఒక ప్రాజెక్టును తీసుకొస్తే పెప్పర్ మోషన్ కంపెనీ నుంచి బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే సంస్థను తీసుకొస్తే దానికి స్థలం అంతా కూడా మనం చూపించి అన్నీ కూడా కలెక్టర్ గారి అధీనంలోకి అప్పచెప్తే దాన్ని ఈరోజు మొదలుపెట్టడానికి కూడా దిక్కు లేదు. అదేమన్నా మాట్లాడితే ఇంకా కొన్ని మేము చేయాల్సిన పనులు ఉన్నాయి, అవన్నీ చేసిన తర్వాత మేమే వచ్చి అక్కడ ప్రారంభిస్తామని వ్యవహారాల బాగా చెప్తూ ఉన్నారు. మరి ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. తండ్రి కొడుకు వెళ్ళారు దావోస్కు, వాటి నుంచి కనీసం ఒక్క పైసా పెట్టుబడి అయినా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారని అడుగుతూ ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్ట్ ఇక్కడ కంపెనీలు వచ్చాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని ఒప్పందాలు అని మనం చేశాం. ఆ ఒప్పందంలో భాగమే ఈరోజు మీరందరూ కూడా ఫౌండేషన్లు వేస్తూ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా తప్పితే మీరు ఒక్కటి కూడా తెచ్చిన దాఖలాలు లేవని కూడా తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును సెంట్రలైజ్ బ్యాంకుగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తామని డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక మండలి చైర్మన్ గా అమాస రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలక మండలి చైర్మన్ గా అమాస రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సీఈఓ శంకర్ బాబు అమాస రాజశేఖర్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్మన్ కటారి హేమలత, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమాస రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా డీసీసీబీకి ప్రముఖ స్థానం ఉందన్నారు. రైతులకు న్యాయం చేస్తాననే నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ తనపై నమ్మకంతో చైర్మన్ గా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బాబు నమ్మకాన్ని ఎలాంటి పరిస్థితులను బొమ్మ చేయనని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రైతులు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే బ్యాంకుల సహకారం ఎంతో అవసరమన్నారు. ప్రధానంగా కోఆపరేటివ్ సెక్టార్ అభివృద్ధి సాధిస్తే రైతులు శ్రేయస్కరంగా ఉంటారని, ఎంతో అనుభవం కలిగిన అమాస రాజశేఖర్ రెడ్డి చైర్మన్ గా నియమితులు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నిర్ణయం తీసుకున్నట్లు అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు బ్యాంకు సిబ్బంది, పార్టీ నాయకులు తదితరులు చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఎక్కువ బాధ్యత నా మీద పెట్టి దీన్ని మళ్ళీ పూర్వవైపు తేవాలని తెస్తానని ఒక నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు. నేను కలిసి థ్యాంక్స్ చెప్పాను, అన్న చేస్తాను కదా, అలా కాదు ఇంకా బాగా అన్నారు. ముందు చేశాం కాబట్టి కాదు ఇంకా బాగా అన్నారు. ఖచ్చితంగా చేయాలనుకుంటాను. ఆయన బ్లెస్సింగ్స్తో దొరబాబు అన్న, జగన్ గారు, నా తాత సోదరుడు, నా మిత్రుడు సిఆర్ రాజను, చంద్రప్రకాష్ గారు, చంద్రబాబు, ఇక చూసి అర్థమవుతాను మీకు. ఇంకొక మిత్రుడు, మా ఆత్మీయ మిత్రుడు, అందరి సహకారంతో మళ్ళీ ఒక సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రలైజ్డ్ బ్యాంకు ప్రతి ఒక్కరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది ముఖ్యమైన ప్రదేశంగా మారుస్తానని, అందరి గౌరవాన్ని కాపాడుతానని, బాబు గారి నమ్మకాన్ని ఏం మాత్రం బొమ్మ కానినని ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. వసూళ్ళకి ఇయ్యను, అప్పుకి ఇయ్యను, వసూళ్ళకి ఇయ్యను. ఈ పొద్దు కేంద్ర గవర్నమెంట్ రాష్ట్రం చాలా రకాలైన ప్రోత్సాహకర కార్యక్రమాలు చేస్తాను. దాన్ని ఏ రైతుకు ఏది సూటబుల్లో మా ఆప్కా చైర్మన్ గన్ని వీరాంజనేయ గారు మేమందరం కూడా వర్కౌట్ చేసి ఆయా మండలాలకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీకి ఎక్కువ పోవాల్సి వస్తుంది, పోగలిగి తేగలిగి తెచ్చి వాళ్ళు ఎక్కడో చెట్టుకి నిద్రపోతాను, నిద్ర లేపి ఇది నీకు సూటబుల్, ఇది నీ హక్కు, ఇది నీకు చేరాల్సింది అని అతనికి చేర్చి ఆ విధంగా తర్వాత మామూలుగా అప్పులు ఇస్తాము, వసూలు చేస్తాం. అది నార్మల్ కార్యక్రమం. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో టీడీపీ ప్రజలను మోసం చేయడాన్ని జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించి నిరసన కార్యక్రమాలను పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అమలు చేయటం లేదని తెలుపుతూ అమూల్ డైరీ వద్ద నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, పార్లమెంటు పరిశీలకులు రాజశేఖర్ రెడ్డి, చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కలెక్టర్తో మాట్లాడి చిత్తూరు జిల్లా ప్రధాన పంటలైన మామిడి, కోళ్ల పరిశ్రమల ఆదుకోవాలని కలెక్టర్ని కోరారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి మామిడి గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్కి వినతిని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, హరిణిరెడ్డి, విజయసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు మోసం చేసి ప్రజల్ని వంచనకు గురి చేసి అన్యాయంగా వెన్నుపోటు పొడిచింది కాబట్టి ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా నామకరణం చేసి ప్రజలలోకి ఈ వెన్నుపోటు దినాన్ని ఏ విధంగా నయవంచనకు గురయ్యారో ప్రజలందరూ అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం సంయుక్తంగా చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ కూడా ఈరోజు విజయ డైరీ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తే గతంలో చెప్పింది చెప్పినట్టు 98% హామీలు అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ హామీలే కాకుండా అదనంగా సూపర్ 6 అనే ఒక పథకం పెట్టి ఇవి కూడా అదనంగా చేస్తానని తప్పుడు హామీలు ఇచ్చి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారు కాబట్టి ఈరోజు ఆ మోసానికి మారుపేరే వెన్నుపోటు దినంగా మేము చెప్పుకుంటున్నాం. ప్రజల తరఫున మేమంతా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, వాలంటీర్ల వ్యవస్థ తీసేసినారు, ఉద్యోగాల కల్పన పోగా కొత్త ఉద్యోగాల కల్పన పోగా ఉన్న ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇట్లా ఏ రంగంలో చూసుకున్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం సుస్పష్టంగా కనపడతా ఉంది. కూటమి నేతల వైఫల్యం సుస్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈరోజు చేస్తా ఉంటే రాజ్యాంగబద్దమైన మా హక్కులను కూడా కాలరాసే విధానాన్ని మేము నిరసిస్తా ఉన్నాం. ఏది ఏమైతేనే ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కొనసాగిస్తామని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పార్టీ కార్యకర్తలంతా ఇక్కడున్న మా నాయకులు విజేంద్ర కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు చాలా బాగా చేసినారనమాట. శాంతియుతంగా చేసే కార్యక్రమాలు కూడా పోలీసులు అత్యుత్సాహంతో ఏదో వాళ్ళ స్వామిభక్తి చూపించుకునే విధంగా చేసినారు కాబట్టి దానికి మేము నిరసన తెలియజేసుకుంటూ మరొకసారి మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. ఎన్ని పెన్షన్లు తీసేసి మీరు పెన్షన్లు ఇస్తున్నామని గొప్ప చెప్తున్నారు, ఒకసారి సరి చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేత ధోరణితో ఇవాళ వేలాది మంది తరలి వస్తే మేమందరం ముందుకు వచ్చినప్పుడు వెనకాల డైరీ దగ్గర మీరు చూస్తే దాదాపు వేల కొలది ప్రజలు వెనకలే మహిళలు పెద్ద ఎత్తున నిలబడిపోయిన పరిస్థితి. మరి పోలీసులు ఆ విధంగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. మీ యాంటీ కమెన్సీ 1 year కాలంలోనే 1 year పీరియడ్ లోనే ప్రభుత్వానికి వచ్చిన ఈ యాంటీ కమెన్సీ ఎంత ఉందో మీరు ఒకసారి సరి చూసుకోవాలి. మీరు ఇవాళ ప్రయోగించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్నింటినీ ఉపయోగించి ప్రజల్లో మీకు పెరిగినటువంటి వ్యతిరేకతను బేరీజు వేసుకుని ఇకనైనా ప్రజలకు మీరు ఇచ్చిన హామీల దిశగా అమలు చేసే దిశగా మీరు ప్రయాణించాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో స్కిల్ ఫారం నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా నిరసన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపాటు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి పేర్కొన్న జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి మూర్తి. వైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.